వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. ఈరోజు అయితే మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఆ ఆలయం చూసే లోపల మనం ఆ ప్లేస్కి వెళ్ళే లోపల కొన్ని మంచి విషయాలు అయితే మనం అయితే చెప్పుకుంటాం. ఈ ఆలయం ఎక్కడుంది, ఆ ఊరు ఏ ఊరు అన్నీ కూడా డీటెయిల్స్ చెప్తానండి. మీకైతే మటుకు నా వీడియో పూర్తిగా చూడండి. మీకు కానీ నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత మనం తెలుసుకుంటాము. మాసాలలో కల్లా అతి పవిత్రమైన మాసం, విశిష్టమైన మాసం కార్తీకం. మాసాలన్నీ విశిష్టమైనవి, కానీ కార్తీక మాసం ఇంకా విశిష్టం. 30 రోజులు కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టం ఉంది. కార్తీక మాసం స్టార్ట్ అయిన మొదలు పూర్తయ్యేదాకా రోజుకి ఒక్కొక్క వింత విశేషాలు చాలా ఉన్నాయన్నమాట. కార్తీక మాసం గురించి చెప్పాలంటే, వర్ణించాలంటే ఎవరి వల్ల తరం కూడా కాదు. అంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. అటు శివకేశవులకే కాదు, సకల దేవతలకు కూడా ముఖ్యమైన మాసం. మనం ఏ మాసంలో ఏ పూజలు చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ కార్తీక మాసంలో చేసే పూజలన్నీ కూడా ఆ సంవత్సరానికి మొత్తానికి సరిపోతాయి. మనం చేసుకున్న పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే తొలగించుకోవచ్చు. అటు శివుడికి అటు కేశవుడికి కూడా అతి ముఖ్యం. అసలుకి శివ కేశవులకే సంబంధించిన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు కానీ పూజలు కానీ అన్నీ కూడా చాలా మంచివి. అన్ని మాసాలలో ఈ మాసంలో చేయాలి దాన ధర్మాలు. మనం చేసుకున్న కర్మలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో. అంటే కార్తీక మాసం అంత పవిత్రమైన మాసం కూడా. కార్తీక మాసంలో ఎలాగ పూజలు చేయాలి, ఎలాగ దైవాన్ని స్మరించాలి అంటే, సూర్యోదయానికి ముందే లేచి కార్తీక స్నానం చేయాలి. చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి తర్వాత ఆలయానికి వెళ్ళి శివాలయంలో దీపాన్ని తులసి కోట ముందు వెలిగించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించాలి. సూర్యోదయానికి ముందే మనం కార్తీక దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత వెలిగించేది దామోదర దీపం. అది విష్ణాలయంలో వెలిగించాలి. అంత పవిత్రం అన్నమాట. ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా విశిష్టత ఉంది. అంతేకాదు, కార్తీక మాసంలో వెలిగించే దీపం ఇలాగ చదువుతూ వెలిగించాలి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. ఇలాగ మంత్రాన్ని జపిస్తూ దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు, మనం ప్రతి నిత్యం కూడా ఆ శివుని తలుచుకోవాలి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వాడుకమివ బంధనాత్ ముక్షోన్ముక్షీయమామృతాత్. ఇలాగా నిత్యం కూడా మనం స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి. ఇలాగ చేయడం వల్ల మనకు పుణ్యగతులు పుడతాయి. ఇది నేను చెప్పింది కాదు, పురాణాల నుంచి కూడా ఉంది. రోజు కూడా కార్తీక పురాణాన్ని చదవాలి, పెద్దలు మాట వినాలి. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా కానీ ఈ ఇంట్లో పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సేవించాలి. అప్పుడే ఏ పూజలు చేసినా ఏ పురస్కారాలు చేసినా కానీ ఫలితం సరి. నువ్వు ఏమి చెయ్యకుండా నేను శివయ్య నా కోరికలు నెరవేర్చు, నేను ఇలా చేశాను అలా చేశాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇలా చేశాను ఇలా దీపం వెలిగించానంటే ఫలితం మటుకు కూడా ఉండదు. మనం ఎవరినైనా తోచలాడకూడదు. మనకు ఒకరికి సహాయం చేయాలే కానీ కీడు మడుకు చేయరాదు. ఇది నీకు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. నా మాటలు మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంద్రా ఇంకా రాలేదు అనుకుంటున్నారా? మనం పోతున్నామండి. ఎక్కడికి పోతున్నామని మీకు ముందుగానే చెప్తానన్నాను కదా, చెప్తాను అది కూడా. ఈ మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తారు. తర్వాత 360 ఒత్తులు వెలిగిస్తారు. ఈ 360 ఒత్తులు ఎవరు వెలిగించాలి తెలుసా మీకు? ఇంటి పెద్దవాళ్ళు ఎతికించాలి. అది కూడా మగవాళ్ళు వెలిగించాలి, ఆడవాళ్ళు వెలిగించరాదు. ఒకవేళ సతీ సమేతంగా ఈ దీపాన్ని వెలిగిస్తే ఇంకా చాలా మంచిది. అది కూడా
శివాలయాలలో వెలిగించాలి 360 ఒత్తుల దీపాన్ని. మగవాడు మగవాళ్ళు వెలిగిస్తేనే ఆ దీపానికి విశిష్ట. నువ్వు 365 రోజులు దీపారాధన చేయకపోయినా పర్వాలేదు. ఈ కార్తీక మాసం 30 రోజులు దీపారాధన చేసి ఆ శివయ్యని వేడుకుంటే చాలు, అంతా శుభమే. మనం ఈ ఈ జన్మలో చేసుకున్న పాప కర్మలన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే మనం తొలగించుకోవచ్చు. అయితే మనం అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది ఎక్కడో కాదు, మన నెల్లూరు నగరంలో, నెల్లూరు నుంచి 19 కిలోమీటర్ల దూరంలో గొలగమూడికి ఆపోజిట్లో ఉంటుంది ఈ ఆలయం. లోపల చాలా అద్భుతంగా ఉంటుందని నా ఫ్రెండ్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఈపాటికే కొందరికి అర్థమైపోయి ఉంటుంది, అడవిలో శివయ్య అని చాలామందికి తెలుసు. కానీ ఆ శివయ్య పేరేం తెలుసా? శ్రీ శ్రీ దుర్గా భవాని సమేత శ్రీ భ్రమరాంబిక శ్రీ శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్తున్నామండి. దీని అడవిలో శివయ్య అంటారు. చాలా విశిష్టం. దాదాపు 12 ఏళ్ళు అయిపోయిందంట ఆలయం కట్టి కూడా. చాలామందికి ఆలయం యొక్క గురించి ఎవరికి కూడా తెలియదు. నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను. కానీ యూట్యూబ్లో మటుకు ఈ ఆలయం విశిష్టత వచ్చేస్తూ ఉంది. నేను యూట్యూబ్లో మటుకు చూడలేదు. చాలామంది చెప్పారు చాలా పవిత్రమైన ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని విని నేను వెళ్ళాలనుకున్నా. కానీ మాకు వెళ్ళేదానికైతే మటుకు వీలు కాలేదు. అనుకోకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆ అడవిలో శివయ్యని, ఆ సకల దేవతలను దర్శించుకుని మహాభాగ్యం అయితే పొందానని నేను అనుకుంటున్నానండి. నాతో పాటు మీ అందరూ కూడా చూడాలి కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని చూడాలి. అంత పవిత్రమైన ఆలయం, చాలా అద్భుతంగా ఉంది. అసలుకి చెప్పలేమండి. అసలుకి అంత బాగుంది ఈ ఆలయం అయితే. అసలే మడుగు అది ముందు చూస్తారు, మీరే చెప్తారు. ప్రశాంతకు నిలయం ఈ ఆలయం అయితే మడుకు. నాకైతే తెగ నచ్చేసింది. ఈ కార్తీక మాసంలోని ఇక్కడ జనాభా వస్తూ ఉంటారంట. 365 రోజులు ఉన్నా కానీ సోమవారం మాత్రమే జనాభా వస్తారు. కార్తీక మాసం మొత్తం కూడా జనాభా వస్తూ ఉంటారు. ఈరోజైతే కిట్టకిట్టలాడిపోతుంది. వానలు వచ్చినా వరదలు వచ్చినా కానీ వచ్చేస్తారంట జనాభా అయితే. చూస్తున్నారు కదా, సందడిగా ఉంది అక్కడైతే మడుకు. మొత్తం కూడా ఆహ్లాదకరంగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. చూస్తున్నారా, నందీశ్వరుని అడుగు పెట్టగానే నందీశ్వరుడు దర్శనమయ్యాడు. ముందు ఎవరైనా సరే నందిని మనం దర్శించుకున్న తర్వాతనే శివయ్యని దర్శించుకోవాలి, సకల దేవతలను దర్శించుకోవాలి. ప్రథమ గణం నందీశ్వరుడు. నందీశ్వరుడితో పాటు కొరవ గణాలందరూ కూడా కదలుతారంట. చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేస్. చాలా అద్భుతంగా ఉంది కాదు, చాలా బాగుంది కాదు. అప్పటికే భక్తులందరూ కూడా వచ్చేస్తున్నారు. అందరూ కూడా క్యూ లైన్లో కట్టేస్తున్నారండోయ్. చూస్తుంటే అట్లానే ఉంది. బురదలున్నా కానీ అందరూ ఏమీ పట్టించుకోవటం లేదు. ఆ శివయ్య నామ స్మరణ చెప్పుకుంటూ అందరూ కదులుతున్నారు. ప్రతి ఆలయాలు కూడా ఈరోజు అయితే శివ స్మరణతో నిండిపోతున్నాయి. అందుకోసం నేను మా ఊళ్ళో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ అడవిలో శివయ్యని కార్తీక మాసంలో దర్శించుకోవాలని చెప్పి అది పనిగా మా తమ్ముడితో అయితే నేను వచ్చేసానండి. నా తమ్ముడు నన్ను తీసుకొని వచ్చాడు. నీకు చూపిస్తాను, నేను దగ్గర నన్ను వివరిస్తానన్నా అని చెప్పి నన్ను అయితే తీసుకొని వచ్చాడు. చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే మడుకు. అక్కడ ఏమేమి ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళ మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ముందుగా అయితే నందీశ్వరుణ్ణి అక్కడ పూజిస్తారంట. ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున ఆయనని పూజించి ఆయనతో పాటు ప్రమద గమనాల్లాగా జనాభా అందరూ కదిలి వస్తారంట. అది సాంప్రదాయంగా మేళ తాళాలతోటి ఆయనని తీసుకొని వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా పాలను పట్టుకొని వస్తారంట దేవుడికి అభిషేకం చేసేదానికి. జనాభా అయితే క్యూ కట్టేస్తున్నారు. ఆ మహా అద్భుతమైన ఘట్టాన్ని చూడడానికైతే మనకు అయ్యప్ప స్వామి వేసుకున్న భక్తులందరూ కూడా తరలి వచ్చేసారు. అసలుకి 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. ముందుగా నేను వినాయకుడిని దర్శించుకున్నాను. వినాయకుడి పూజ అయిన తర్వాతనే ఏ పూజైనా చేయాలి. అందరూ కూడా అప్పటికే దీపాలు పెట్టేసి ఆయన తాంబూలాలు పెట్టేసి అందరూ కిటకిటలాడిపోతుంది. ఇంకా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళా. వాళ్ళు చూడండి ఎట్లా ఆట పాటలతోటి తీసుకొని వస్తున్నారు, మేళ తాళాలతోటి అయ్యప్ప స్వాములు ఆ నందీశ్వరుణ్ణి ఆ శివయ్య వద్దకు తీసుకోబోతున్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న శివం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పాలను తీసుకొని వస్తున్నారు. అది కూడా ఆవు పాలను తీసుకొని వస్తున్నారు. చూడండి, కలశాలను పట్టుకొని పైన
శివయ్యకి సమర్పించాలని అతి భక్తి శ్రద్ధలతో వీళ్ళైతే తీసుకొని వస్తున్నారు. నేనైతే ఆహా ఆ తన్మయత్వంలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నారు. అక్కడ అయ్యప్ప స్వాములు అందరూ కూడా కేరింతలతోటి నృత్యాలతోటి స్వామిని కొలుచుకుంటూ లోపలికి వస్తున్నారు. ఆహా ఎంత మహాభాగ్యము! ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు. నాతో పాటు మీరందరూ కూడా అదృష్టవంతులంటే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఆ శివయ్య కరుణాకటాక్షాలు మీ అందరిపైన కూడా ఉంటాయండోయ్. చూస్తున్నారు కదా ఎంత అద్భుతము! ఈ మహాఘట్టానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంత తరలి వచ్చాడు. ఎవరూ కూడా ఇంత బాధపడకుండా ఇల్లు వాకి అన్నీ వదిలేసి ఆ శివయ్య సన్నిధిలో ఆ శివయ్య సాన్నిధ్యంలో గడపాలి. ఒక్కరోజైనా ఈ కార్తీక మాసంలో మేము చేసుకున్న పాపకర్మలు కడిగిపోవాలి అంటే శివయ్య నీ సన్నిధిలో ఉంటే నీ సేవ చేసుకుంటే మేము చేసుకున్న పాపాలన్నీ పోతాయి. నువ్వే దిక్కు, మేము చేసే దాన ధర్మాలన్నీ నీకోసమేనయ్యా. చల్లగా కాపాడు, చల్లగా రక్షించు, ఊరిని చల్లగా కాపాడు, చల్లగా ఇలాగ రకరకాలుగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానాన్ని అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా సౌభాగ్యాన్ని రక్షించుని అడుగుతున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అడుగుతున్నారు. ఆహా ఆ నృత్యాన్ని చూడ అయ్యప్ప స్వాములు స్వామి స్వామి అంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర శంభో శంకర అంటూ ఆ నృత్యాన్ని ఆహా ఎంత ఆనందమో కదా, పరమానందం. ఈ మహాభాగ్యాన్ని ఆ పైవాడు నాకైతే కలిగించాడు. నాకైతే 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. ఇంకా అందరూ కూడా ఇలాగే చూస్తుండిపోయారు. ఇక్కడ విశిష్టత ఏంది అంటే అడవిలో శివయ్య. ఆ శివయ్య మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ చాలా విశిష్టమైంది. అంతేకాదు ఇక్కడ ప్రశాంతతకు నిలవైన ముందుగానే చెప్పా శివయ్యకి. చూడండి అందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివయ్యకు పాలాభిషేకం చేస్తున్నారు. వచ్చిన భక్తులు అందరూ కూడా ఎంతో ఆనందంతో శివయ్యని పూజించుకుంటున్నారు. ఇలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని ఆ పైవాన్ని భగవంతుని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. అందరూ కూడా హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ తెల్ల మాదిగ చెట్టు చూస్తున్నారు కదా, ఆ అద్దాల మండపం దీపారాధన మండపం అంట. అక్కడ దీపాలు వెలిగించుకుంటారు. వెనకాలే తెల్ల మద్ది చెట్టు శివయ్యకు ఎంతో ఇష్టమైన చెట్టు. ఇక్కడ పూజలను గావిస్తారు. పక్కనే జమ్మి చెట్టు, తర్వాత మారేడు చెట్టు. వీళ్ళ దగ్గర దీపాలు వెలిగించి వాళ్ళకున్న పాపాలను కడుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కిట్టకిట్టలాడిపోతుంది. ఇక్కడైతే మడుకు ఓ ఆహరహర మహాదేవ శంభో శంకర అంటూ శివ స్మరణతోటి మారుగు మోగిపోయింది ఈ అడవిలో శివయ్య ఆలయం. అయితే మడుకు ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలాగే జరుగుతూ ఉంటుందంట. వచ్చిన భక్తులైతే ఎంతో ఆనందంతో పొంగిపోరిపోయారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా శివయ్య చూసుకున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంట. ప్రతి సోమవారం అన్నదానాన్ని ఇక్కడ చేస్తారంట. సంవత్సరంలో కార్తీక మాసం 30 రోజులు నిత్యం అన్నదానం ఉంటుంది. ఈ విషయానికి వస్తే కానీ మిగతా రోజుల్లో మటుకు టైమింగ్స్ ఉంటాయంట. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా. సోమవారం మటుకు అన్నదానం తప్పకుండా ఉంటుంది అని అక్కడున్న భక్తులు అయితే చెప్పారు. ఎవరైనా సరే ఇక్కడ అన్నదానం చేయాలనుకుంటే కమిటీ వాళ్ళని అక్కడున్న వాళ్ళని మనం కలవచ్చు. స్వామి మేము కూడా ఆ మహాభాగ్యంలో మమ్మల్ని కల్పించు అని అడగొచ్చు. అక్కడ చూస్తున్నారు కదా ఎంత వైభవంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా మనం చూస్తామైతే మడుకు. ప్రతి ఒక్క ఆలయానికి ఇక్కడ యాగశాల ఉంది, పుట్ట ఉంది, నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. అమోఘం, అసలు అమోఘం. చూడండి శ్రీ వల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంది. స్వామివారు 2 భార్యలతోటి కొలువు తీరిన మహాఘట్టాన్ని చూడండి. ఆహా ఎంతో అద్భుతం కదా, మహా అద్భుతం కదా. మనకు గ్రహాలన్నీ తొలగించేది ఆ నాగేంద్ర స్వామి, ఆ
సుబ్రహ్మణ్య స్వామి మనకున్న దోషాలన్నీ పోగొడతారు. కుజ దోషాన్ని కూడా పోగొట్టేది ఆయనే. తప్పకుండా ఆయన మంగళవారం, శుక్రవారం ఆయన పూజిస్తూ ఉండాలి. నిత్యం కూడా ఆరాధిస్తూ ఉండాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడైతే మనం నాగేంద్ర మనపానికైతే వెళ్ళిపోతాం. చూస్తున్నావు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడైతే మడుకు. ఆహా! అమ్మవారిని చూస్తున్నారు కదా! ఆ తల్లిని చూడండి. 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు కదూ! ఆహా! నాకైతే అక్కడే ఉండాలనిపించింది. అంత అద్భుతంగా ఉంది. నాగదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ శిలాప్రతిష్ఠ చేసుకోవచ్చు. శిలంతో పాటు మన అభిషేకం చేసుకోవచ్చు. ఆహా! ఎంత అద్భుతమో! కానీ చిన్న చిన్న పొరపాట్లయితే చేస్తున్నాం మనమైతే. పొట్ట పైన ఇక్కడ మనం పసుపు కుంకాలను చల్లకూడదు. మనము ఆ శిలలపైనే పసుపు కుంకాలను వేయాలి. పాలు కూడా పుట్టలో డైరెక్ట్‌గా పొయ్యరాదు. మనం ఒక మూకుడిని పెట్టుకొని ఆ మూకుడులో పాలు పొయ్యాలి. అప్పుడే మనకు మంచి జరుగుతది. అందరూ కూడా పుణ్యం రావాలి, పుణ్యం రావాలి అంటూ పసుపు కుంకాలను పుట్టల మీద వేసేస్తారు. పుట్టల మీద ఎక్కడంటే అక్కడ పసుపు కుంకాలను వేయుడు. పసుపు కుంకాలు ఎంతో పవిత్రమైనవి. అది తెలియక చాలామంది చాలా తప్పులైతే చేస్తున్నారు. చూస్తున్నాం కదా! అన్నదాన సత్రం. ఇక్కడ కూర్చొని పెడతారంట. నిత్యం అన్నదానం. అంటే కార్తీక మాసం 30 రోజులు నిత్యము ఉంటది. మిగతా రోజుల్లో మటుకు సోమవారం మాత్రమే ఉంటది. ఇక్కడ 365 రోజులు కూడా నిత్య అన్నదానం జరగాలని ఆ పైవాన్నైతే నేను కోరుకుంటున్నాను. నవగ్రహ మండపం ఎదురుగానే యాగశాల కూడా ఉంది. ఆహా! అద్భుతం కదా! మహా అద్భుతం కదా! ఎప్పుడెప్పుడు ఈ ప్రదేశానికి పోయి చూసి తరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళండి. ఈ కార్తీక మాసంలో ఈ మహాపుణ్యక్షేత్రంలో అడుగుపెట్టండి. వనభోజనాలు చాలా ప్రాముఖ్యత ఉంది వనభోజనాలకి. ఇక్కడ వనభోజనాలు కూడా చేసుకోవచ్చు. మనం వండుకొని 10 మందికి పెట్టచ్చు. ఇక్కడ అయ్యప్ప స్వామి మండపం కూడా ఉంది. అయ్యప్ప భక్తులు పూజ చేసుకునే దానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యం